హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ట్యూస్డే వ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి మీరు ఎప్పుడు క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తారు కదా అని అనుకుంటున్నారు కదా. ఎప్పుడు మీకు అలా చూపించి బోర్ వచ్చింది కదా, కొంచెం డిఫరెంట్ మోడల్లో చేద్దామని చెప్పేసి ఇలా కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. బయట మొత్తం క్లీనింగ్ అప్పుడే అయిపోయింది. ఎర్లీ మార్నింగే చేసి బయట క్లీనింగ్ మొత్తం చేసుకున్నాను. ఇక్కడ టిఫిన్ వచ్చేసి దోశ చేస్తున్నాను. ఇది ఇంత ఎర్లీగా ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ దోశ అయితే మా తమ్ముడు వచ్చి 2 days అవుతుంది అనమాట. వాడైతే 10th క్లాస్ చదువుతున్నాడు. స్పెషల్ క్లాసెస్ ఉంటాయి కదా, అందుకే వాని కోసం కొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే కిచెన్లో అయితే వాని కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశ అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇది మా తమ్ముడికి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను. మీ తమ్ముడిని చూపించట్లేదు అని అనుకోకండి, వానికి కొంచెం మొహమాటం అనమాట, అందుకే వాడిని చూపించట్లేదు. నెక్స్ట్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వాడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడైతే నేను ఆఫ్ చేస్తున్నాను. వానికి వేసి నేనైతే పక్కకు పెట్టినాను. నెక్స్ట్ అయితే మా బాగా వేసినప్పుడు వాళ్ళకైతే పెడతాను. అందరికైతే ఒక టిప్ షేర్ చేయాలనుకుంటున్నాను. మనం నైటే ఏమంటారు, నెక్స్ట్ డే పూజ ఉన్నా ఎక్కువ పని ఉన్నా మనమైతే నైటే గిన్నెలన్నీ వాష్ చేసుకొని ఇలా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే అనేది మనకి ఎక్కువ బర్డెన్ పడదనమాట. నేనైతే మ్యాక్సిమం నైట్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇలా గ్యాస్ని అయితే మొత్తం ఏమంటారు క్లీన్ చేసుకొని ఇలా అయితే ముగ్గులు పెట్టుకుంటా. ఇలా పెట్టుకోవడం అంటే నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టము. బ్రేక్ఫాస్ట్ అయితే పక్కకు పెట్టేసిన అని చెప్పినా కదా. ఈరోజు మా లంచ్ ఏంటో చూపిస్తారండి. ఇక్కడైతే రైస్ చేసిన, నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటా పచ్చడి చేసిన. మా తమ్ముడికి అయితే బాక్స్ కూడా కట్టి పెట్టిన. ఇంత చిన్న బాక్స్ సరిపోతుందా చెరి అంటే పర్లేదక్క సరిపోతుంది, ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, క్లాసెస్ విననేమో అని చెప్పేసి అన్నాడు. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయింది. ఈ రోజు మంగళవారం కాబట్టి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత లోపల పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నా. ఇట్లయితే కుంకుమ పసుపు బియ్యం పిండితోని ఇట్లయితే మంచిగా అలంకరించుకున్న తులసమ్మ దగ్గర అష్టదళ ముగ్గు కూడా వేసుకున్నా. ఈరోజు వేసుకుంటే మంచిదని చెప్పేసి తులసమ్మ దగ్గర అయితే ఇట్లా చేసుకున్నాను. ఇంకా మంగళవారం రోజు రాగి చెంబులో వాటర్ వేసి ఫ్లవర్స్ వేయడం కానీ, ఈశాన్యం సైడు దీపం పెట్టుకోవడం, అలాగే మంగళవారం శుక్రవారం కూడా నేనైతే ఉప్పు దీపం పెడుతూ ఉంటాను. ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది అని అయితే నేను చెప్పాను, కానీ మనకైతే ఒక పాజిటివ్ వెబ్ అని వస్తుంది కదా, అదైతే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా చేసుకోవడం వల్ల నిజంగానే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఎంత సంపాదించినా కోరుకునేది ఒక్కటే కదా, ప్రశాంతత, హ్యాపీగా ఉండడం కోసమే. మనం ఎంత సంపాదించినా దానికోసమే మనం చూస్తాం కదా. నాకు ఎందుకో ఇట్లా చేస్తే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట, ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే నేను పూజకే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో ఈరోజైతే ఉప్పు దీపం పెట్టుకుందాం అనుకున్న, కొన్ని కారణాల వల్ల నేనైతే పెట్టుకోలేకపోయినా, మామూలుగానే కామాక్షి దీపం అయితే పెట్టుకున్నా. మొన్న మనకు వచ్చిన 3000 రూపీస్ ముగ్గుల క్యాష్ ప్రైజ్ ఉంది కదా, అదైతే అత్తమ్మ అయితే ఇలా పూజా మందిరంలో పెట్టింది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. పూజ మొత్తం అయిపోయాక భగవద్గీత చదువుదాం అనుకుంటున్నా. ఈ మధ్య చాలా తగ్గించిన అనమాట, పిల్లలు చేయబట్టి నాకు అసలు ఏం పని తీరట్లేదు. ఈ వ్లాగ్స్ కూడా పెట్టాలంటే నిజంగా చాలా బాధేస్తుంది. తక్కువ అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా, ఎంత బాధేస్తుంది అంటే ఎడిటింగ్ చేసి అవంతా వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాక వ్యూస్ రాకుండా చాలా బాధేస్తుంది. వ్యూస్ రాకపోతే ఎంత బాధేస్తుంది అనేది ఒక యూట్యూబర్కే తెలుస్తుంది కదా. అట్లా అని చెప్పేసి వెనుకడుగు అయితే వెయ్యలేం కదా అని చెప్పేసి మళ్ళీ అయితే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మీ సపోర్టు ఖచ్చితంగా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నా. పూజ మొత్తం అయిపోగానే బావ కూడా ఫ్రెష్ అప్ అయిపోయిండు. వాళ్ళ కోసం అయితే నేను దోశ వేస్తున్నాను. మా ఇంట్లో 4 ఉంటే 4కి 4 దోశలు కావాలి. మా బావకైతే కారం దోశ, నాకైతే ప్లెయిన్ దోశ, మా పిల్లలిద్దరికి స్వీట్ దోశ అనమాట. మా చెరికి కూడా, మా చిన్న తమ్ముడికి కూడా స్వీట్ దోశ అంటే ఇష్టము. బావకైతే ఇంత పొద్దున ఎర్లీ మార్నింగ్ కారం దోశ ఎందుకని చెప్పేసి గీ దోశ అయితే వేసి మా పిల్లలిద్దరికి స్వీట్ దోశ చేసి ఆల్రెడీ తినిపించేసిన అనమాట. స్వీట్ దోశ అంటే ఏమో అనుకోకండి, దోశ మీద కొంచెం చక్కెర హనీ అయినా రుద్దిస్తే అదే స్వీట్ దోశ అయిపోతుంది అనమాట. నేనైతే ప్లెయిన్ దోశ వేసుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక చాలా సైలెంట్గా ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉంటేనే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. అందరూ వెళ్ళిపోయారుగా, మాకు అన్నయ్యకి తినిపించాలి. ఇక మా బావ డ్యూటీకి, మా హైదమ్మ స్కూల్కి, ఇద్దరు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసా. తర్వాత కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత బట్టలు కూడా వాష్ చేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది అనమాట. నా వర్క్ అయితే మొత్తం తీరిపోయింది. పని అంతా తీరేసరికి ఇంత టైం అయిపోయింది అనుకున్నా. చూసే వాళ్ళు అంటారు, ఏముంది చేసేది ఇదే కదా అంటారు. చేస్తేనే పని విలువ ఏందనేది తెలుస్తుంది కదా. ఇప్పుడైతే నా పని మొత్తం అయిపోయింది.
మా కన్నయ్యకైతే కొంచెం అన్నం తినిపిద్దామని చెప్పేసి అన్నం అయితే కలుపుతున్నా. వాళ్ళ అంగన్వాడీ దగ్గర వెయిట్ చూపిస్తే వాడైతే కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాడు అనమాట. ఎల్లోలో ఉన్నాడు, 9.5 kgs అట్లా ఉన్నాడు. యాక్చువల్గా వాని ఏజ్కి 12 kgs 13 kgs ఉండాలంట. ఇంకా వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి 4 to 5 times అలా పెట్టమన్నాడు. అందుకే ఇప్పుడు కొంచెం పెడదామని చెప్పేసి పెడుతున్నా. వాడు ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు, అయినా వెయిట్ గెయిన్ అయితే లేడు. మీరేమన్నా మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాతోనైతే షేర్ చేయండి. ఇప్పుడైతే కొంచెం తినిపిద్దామని చెప్పేసి వాని కోసమని కొంచెం రైస్ అయితే కలుపుతున్నాను. ఇదండి నా మార్నింగ్ రొటీన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.